గుంటూరు నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాలని పరిశీలించిన గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ వర్గాల పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు ఒకటే మార్గమని చెప్పారు. చాలా మందికి తమ ఇంటి పరిసర వాతావరణం చదువుకోవడానికి అనుగుణంగా ఉండకపోవచ్చని, అలాంటి విద్యార్థులకి ఉపయోగపడేలా ఇలాంటి లైబ్రరీలు గురువుల్లాగా ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులకి ఇలాంటి భవనాలు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లోనే 5 నుంచి 6 కోట్ల నిధులు కేటాయించారని తెలియజేశారు. పేదవారు చదువుకోవడానికి వీలుగా ఉండేలా సౌకర్యాలతో కూడిన ఈ భవనాలు అందుబాటులోకి తీసుకుని రావటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దిరాల మ్యాని, ఉగిరాల సీతారామయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేము కూడా ఊహించనంత అఖండ మెజారిటీతో గెలిపించి ఈ గల్లీ నుంచి ఆ ఢిల్లీ దాకా పంపించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారందరూ చెప్పినట్టుగా ఆల్పాటి రాజా గారు మరి దాదాపుగా తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి, తెనాలిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, మంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి, వారు చెప్పినట్టుగా ఎంతో మంది యువకులకి, ఉద్యోగస్తులకి అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి, పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి. అందరినీ కలుపుకునేటువంటి వ్యక్తి. మీరు తెనాల్లో అంటే ఇక్కడ ఎంతమంది తెనాలు వస్తారో తెలియదు, కానీ మీరు తెనాల్లో ఆయన తోటి 4-5 గ్రామాలు తిరిగితే ఆయన ఎంత బలమైన నాయకుడో, అందరినీ ఏ విధంగా కలుపుకొని వెళ్తారో మీకు అర్థం అవుతుంది. నేను తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి అలాంటి బలమైన నాయకులు చట్టసభల్లో ఉండాలి. అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా దూరంగా ఇంతకుముందు చూసేవాడిని, వర్క్ చేసేవాడిని, అబ్బా ఈయన విపరీతంగా కష్టపడతారు అని అనుకునేవాడిని. కానీ నిజంగా ఆయనతో వర్క్ చేసిన తర్వాత అనిపించింది నిజంగా చాలా కష్టం. ఒక వ్యక్తి, నేను కూడా విపరీతంగా కష్టపడతా, పొద్దున 7-8 నుంచి నైట్ 10 దాకా కష్టపడతాను. కానీ ఆయన మా అందరికంటే ఒక మెట్టు ఎక్కువ. ఢిల్లీ వచ్చిన ఆ ఓపిక, ఆ సహనం, ఎదుటివాడు కాదన్నా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అడిగి ఫండ్స్ తెచ్చుకునే విధానం. నిన్న తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఉద్యోగస్తులను అడుగుతా ఉన్నాను నేను, ఎలా ఉందయ్యా ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారు. ఎందుకు అంటే 4 DAలు 5 DAలు రాలేదు, గవర్నమెంట్ సరిగా లేదు అని. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం అంతా అప్పులు చేసి వెళ్ళిపోయింది, డబ్బులు లేవు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు హ్యాపీగా లేరండి అని చెప్తా ఉన్నారు సామాన్యమైన వ్యక్తులు. అదేవిధంగా నేనుండి మరి మా ఆంధ్ర రాష్ట్రం కూడా విపరీతమైన అప్పుల్లో ఉంది కదా, ఏమిటి మీ పరిస్థితి, మా మీద మీ అభిప్రాయం ఏంటంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్ అన్నారు. అంటే ఆయన ఏదో ఒకటి చేస్తారు సార్, ఇది వాస్తవం. ఇందులో ఒక్క మాట కూడా నేను చెప్పింది కాదు. నేను వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో అక్కడ అడుగుతూ ఉంటే, అంటే ఆ నమ్మకం, ఆ బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుందంటే అది ఉట్టిగా క్రియేట్ అవ్వదు. ఆ మనిషి పడేటువంటి తపన, కష్టం, ఇవన్నీ మీరు గెలిపించేది